ఓం నమః శివాయ. హైదరాబాద్ కూకట్పల్లి నుండి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన మాధవి గారు, సుశీల గారు ముందుగా ఈ ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన చందనోళ్ల గోత్రం మరియు దేశట్ల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఇద్దరూ కలిసి కలశాలతో స్వచ్ఛమైన జలాన్ని నింపి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి ఆశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చక స్వామి భక్తులను అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తుండగా భక్తులు హోమంలో స్వచ్ఛమైన నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గాయత్రీ దేవతాయుధం నమ, మహారుద్రాయుధం నమ, ఆగ్నేయుధం నమ, ఆగ్నేయుధం నమ, ఆగ్నేయుధం నమ, ఆగ్నేయుధం నమ, ప్రజాపతయేధం నమ. అర్చకులు స్వామి చెంత పూజించిన ఇటుకలను వారికి అందించగా వాటిని తీసుకుని నూతన నిర్మాణ చిత్రపటాన్ని సందర్శించి ఆలయ ప్రాకార పనులకు ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాథుల జీవన భృతికి వారికి తోచిన విధంగా అన్నదానానికి ఉపకరించే బియ్యము, పప్పు దినుసులను, వంట నూనెను అందించి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. అనాథులకై సాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, అనాథులను కలిసి వారితో మాట్లాడి ఓ ఫోటో కూడా దిగినందుకు జన్మధన్యమైనదని కూడా తెలియజేశారు. అనాథుల స్థితిగతులను చూడగా మనసు కరిగిపోయింది. అవకాశం ఉంటే వారికి సేవలు చేసుకునే అదృష్టం దక్కితే ఈ జన్మకిది చాలు అని తమ మనసులో మాటలను తెలిపారు. వారిని, వారి కుటుంబాన్ని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఎల్లవేళలా రక్షణ కవచమై కాపాడాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నమస్కారం అండి. ఓం నమః శివాయ. నేను ఈ ఆశ్రమానికి రావాలని ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లాస్ట్ మంతే రావాల్సింది కానీ తనకు కుదరక రాలేదు. సో ఈరోజు ఎట్లయినా వెళ్ళాలని పట్టుబడుతూ మనసు బాగుంది. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. రాగానే వచ్చాము. అక్కడ కొత్తగా శివాలయం కడుతున్నారు. అక్కడ కూడా ద్వాదశ లింగాలు కట్టి అక్కడ ఇటుక ఇది పెట్టుకుని పూజ చేసుకున్నాము. చాలా తృప్తిగా అనిపించింది. సో సాయం చేయగలిగాను ఈరోజు నేను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. సో పైన ఫ్లోర్ కూడా వెళ్ళాను నేను. 3rd ఫ్లోర్లో వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే మనసు కరిగిపోయింది. వాళ్ళందరూ కూడా సుఖంగా, శాంతిగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇంకా మళ్ళీ వచ్చే నాకైతే వాలంటరీగా చేయాలన్నంతగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అవకాశం లేదు. సో అవకాశం ఉన్నప్పుడంతా వచ్చి చేయగలిగిన సాయం చేయాలనే మనసులో అనిపిస్తుంది. చాలా కృతజ్ఞతలు అవకాశం ఇచ్చినందుకు. అనుకోకుండా బయలుదేరి వచ్చాను నేను ఈ ఆశ్రమానికి. శివాలయంలో పూజ చేశారు, బాగా జరిగింది. ఇటుక అర్చన కూడా చేశాము అక్కడ.
చాలా అద్భుతంగా అనిపించింది. ఆశ్రమానికి వచ్చాము, ఒక ఫ్లోర్కి వెళ్ళి చూసాము. వాళ్ళందరినీ చూస్తే కూడా చాలా బాధ అనిపించింది. ఇట్లా ఉన్నారు కదా, భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.